ఫుడ్స్ ఏవేవి అవాయిడ్ చేయాలి గుండె ఆరోగ్యం కోసం అనేది చాలా రకాల ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో 5 రకాలు మాత్రం మనం జాగ్రత్తగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొదటగా చెప్పేది ఏంటంటే వైట్ కార్బ్స్, లో ఫైబర్ ఉండే కార్బ్స్. అంటే బాగా ఎక్కువ వైట్ రైస్ కానివ్వండి, వైట్ బ్రెడ్ కానివ్వండి, మైదా బేస్డ్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టెంట్ నూడిల్స్ కానివ్వండి, వీటితో ఏమవుతుందంటే సడన్గా షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వరుస అవుతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటీస్కి దారితీయటమే కాకుండా ట్రైగ్లిజరైడ్స్ పెరగడము, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ తక్కువ పరిమాణంలో ఉండే ఎల్డిఎల్ పెరిగిపోవడము, వీటి వలన ఏమవుతుందంటే గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆల్మోస్ట్ వీటిలో 20% తగ్గించుకొని మనం హోల్ గ్రెయిన్స్ తిన్నామంటే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండోది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనమాట. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, పకోడీలు కానివ్వండి, లేకపోతే కట్లెట్స్ కానివ్వండి, ఫ్రైడ్ చికెన్ కానీ ఏదైతే బాగా వేపినవి ఉంటాయి చూసారా, దాంట్లో ఆక్సిడైజ్డ్ ఆయిల్స్ అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. ఈ ఆక్సిడైజ్డ్ లైపిడ్స్ దీంతో పాటుగా వచ్చే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటారు. ఈ రెండింటితో కూడా రక్తనాళాల లోపల ఉండే ఎండోథీలియం అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ పొర డ్యామేజ్ అయినప్పుడు హార్ట్ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మూడోది ఏంటంటే షుగరీ బీవరేజెస్, కూల్ డ్రింక్స్ కానీ, ప్యాకేజ్డ్ జ్యూసెస్ కానీ, ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి, ఇక ఏదైతే స్వీట్ చేసిన టీస్ ఏవైతే ఉంటాయి, కాఫీ కానీ, అట్లా మనం ఏదైతే బాగా కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా షుగర్ ఉండేవి తీసుకుంటామో దీంతో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి దీంతో విసరల్ ఫ్యాట్ అంటే పొట్ట పెరిగి ఫ్యాటీ లివర్ వస్తుంది. కాఫీతో ప్రాబ్లం లేదు, కాఫీలో షుగర్ ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం. ఇలా వచ్చితే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంది. దానివలన 20 to 35% హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇకపోతే ప్రాసెస్డ్ మీట్స్ అనేవి ఉంటాయి, అవి అవాయిడ్ చేయాలి. సాసేజెస్ కానివ్వండి, సలామీ కానివ్వండి, ఏదైతే మీకు ప్రిజర్వ్ చేసిన మీట్ ఉంటుందో ఆ ప్రిజర్వ్ చేసిన మీట్ ఎక్కువ తినడం మంచిది కాదు. దానివలన కొంతమేరకు హార్ట్ డిసీజ్ పెరగడంతో పాటుగా కొంత క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక నెంబర్ 1 ఫుడ్స్ ఏది గుండెకి ద్వేషించే ఫుడ్స్ అని అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్స్ అనమాట. అంటే బాగా స్ట్రీట్ ఫుడ్స్, బాగా వేపినవి కానివ్వండి, బేకరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, పేస్ట్రీస్ కానివ్వండి, పఫ్స్ కానివ్వండి, డోనట్స్ కానివ్వండి, కొన్ని ప్యాకేజ్డ్ స్నాక్స్ కానివ్వండి, ట్రాన్స్ పర్సెంట్ కనుక 2% కన్నా ఎక్కువ క్యాలరీస్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.